నమస్తే సార్. చెప్పు వినోద్. సార్ ఇది నందమూరి కళ్యాణ్ రామ్ గారు వచ్చేసి మూవీ ఏమన్నా వదిలేసి రాజకీయంలోకి ఏమైనా వెళ్తున్నాడా? రీసెంట్‌గా తెలుగుదేశం జెండా పట్టుకొని ప్రచారం చేసినట్టుగా. రాజకీయం అనేది వాళ్ళ బ్లడ్‌లోనే ఉంటుందండి. వాళ్ళు వస్తారా రారా అనేది వాళ్ళ ఓన్ డెసిషన్స్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఓకే. మనం ఎంత రాజకీయంలోకి రండి 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 అని ఎంత పురమాయించినా కూడా ఆ టైం వస్తే కానీ వాళ్ళు దిగరు. హరికృష్ణ గారి కొడుకుగా, తారక రామారావు గారి మనవడుగా, వాళ్ళ బాబాయి రాజకీయాల్లో ఉండేవాడు, హరికృష్ణ గారు రాజకీయాల్లో ఉన్నారు, తారకరత్న గారు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ అన్న. అవును. అంతేనా? అన్ననా తమ్ముడు? అన్న. అన్ననే, కళ్యాణ్ రామ్ గారికి అన్నే. సో ఉన్నారు. అండ్ వీళ్ళందరూ, పురంధేశ్వరి గారు రాజకీయాల్లోనే ఉన్నారు. ఇప్పుడు భువనేశ్వరి గారు రాజకీయాల్లోనే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందరూ ఆ పరిధిలో ఉండే దాంట్లో ఎన్టీఆర్ గారు నేను రాను అని చెప్పేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఈ ఆలోచన లేదండి, వచ్చినప్పుడు నేనే చెప్తానని ఆపేశారు. నిన్న ఏం జరిగిందంటే సన్ ఆఫ్ వైజయంతి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఏదో ప్రమోషన్స్ కోసం వెళ్తున్నప్పుడు ఫ్యాన్స్ అందరు రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు ఒకసారి టీడీపీ జెండా పట్టుకొని ఊపండి, అసలు కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉన్నారు, బాలకృష్ణ గారు కావాలని వాళ్ళని దూరంగా పెడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏ ఫంక్షన్కి పిలవట్లేదు, మన వల్లతో ఎందుకు ఫంక్షన్కి రాలేదు, మొన్న ఒక యూరోఫియా అని చెప్పి ఒకటి మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది కదా, ఆ మ్యూజిక్ కాన్సర్ట్కి కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ రామ్ గురించి కానీ ఎన్టీఆర్ గురించి కానీ బాలకృష్ణ గారు ప్రసంగించకపోవడము, అంతమంది ఫ్యామిలీ ఫంక్షన్స్లో అసలు ఇప్పుడు నారా లోకేష్ గారి పిల్లలు వచ్చారు, బ్రాహ్మణి గారు వీళ్ళందరూ వచ్చారు, బాలకృష్ణ గారు మనవాళ్ళు వచ్చారు, మోక్షజ్ఞ వచ్చాడు, ఇంతమంది వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు రాలేదు అనే క్వశ్చన్ ఒకటి ఏర్పడి ఉంటుంది. దానికి రీజన్ వాళ్ళ షూట్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎంత షూట్స్లో బిజీగా ఉన్నా కూడా పార్టీకి వీళ్ళు సపోర్ట్ చేయరా అంటే సపోర్ట్ చేస్తారు. భువనేశ్వరి గారిని జగన్ గారు ఏదో అన్నప్పుడు అందరూ వచ్చి గొంతెత్తి మాట్లాడారుగా, మాట్లాడారా లేదా? ఆ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నారుగా. అలా అని చెప్పి కుటుంబాన్ని వేరు చేస్తామా మనమే? గొడవలు ఉంటాయండి, ఏ కుటుంబంలో గొడవలు లేవు చెప్పండి? బయటకు వచ్చేంత వరకే అది గొడవ అని తెలుస్తుంది, లోపల లోపల ఉండవా? ఓకే, ప్రేమ, ద్వేషం, అనురాగం, ఆప్యాయత, గొడవలు, కలిసిపోవడము, విడిపోవడము ఆ బంధాలని పెంచుతుంది. ఎప్పుడైనా సరే దూరం దగ్గర చేస్తుంది మనుషుల్ని. ఓకే, అలా అని వాళ్ళని దూరం పెట్టారా అని నేను అనట్లేదు, బట్ నేను జనరల్ కాంటెక్స్ట్ లో చెప్తున్నాను. ఫ్యామిలీ ఎప్పుడు, నందమూరి గారి ఫ్యామిలీ వారానికి ఒక రోజు కలిసి ఎన్టీఆర్ గారి ఇంట్లో భోజనం చేస్తారు, బాలకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు ఒక్కొక్కరి ఇంట్లో. ఆ ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉంటుంది. ఆ ఫొటోస్ బయట పెట్టరు, ఎందుకంటే అది వాళ్ళ ప్రైవేట్ స్పేస్, వాళ్ళ ప్రైవేట్ స్పేస్ వాళ్ళది. ముక్క లేకుండా ముద్ద దగ్గర యాక్చువల్గా ఎన్టీఆర్ గారికి కానీ కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ పిల్లలు, ఎన్టీఆర్ గారు వాళ్ళ పిల్లలు కలిసి ఇంట్లో భోజనాలు చేస్తారు. బాలకృష్ణ గారు వాళ్ళ, పురంధేశ్వరి గారి పిల్లలతో రోజు ఫోన్లు మాట్లాడతారంట. కళ్యాణ్ గారి పిల్లలు, ఎన్టీఆర్ గారి పిల్లలు అత్త అత్త అని పిలుస్తాడంట, అత్తమ్మ అని ఆప్యాయంగా. ఇంత అన్యోన్యంగా ఉండే కుటుంబంలో మనం కారు చిచ్చు పెట్టడం దేనికండి? ఆయన రాజకీయాల్లోకి వస్తాడా రాడని పక్కన పెడితే వాళ్ళ సొంత తాతగారి పార్టీ జెండా ఎందుకు ఒప్పకూడదు? ఆయన దాని మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఆయన పార్టీ, వాళ్ళ తాతగారు స్థాపించిన పార్టీ అండి తెలుగుదేశం పార్టీ. వాళ్ళ తాతగారు స్థాపించిన పార్టీ జెండా ఆయన ఎందుకు ఒప్పకూడదు? ఎవరు అడ్డుకుంటారు? టీడీపీ పార్టీకి మద్దతు ఇస్తున్నానంటే ఇంకా సంతోషిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా పార్టీ జెండా ఎట్లా ఊపుతామని అడుగుతున్నారు కొంతమంది టీడీపీ వాళ్ళే అడుగుతున్నారు. వాళ్ళ తాతగారి పార్టీ జెండా ఆయన ఒప్పకపోతే మీరు ఊపుతారా? ఏం మాట్లాడుతున్నారండి? ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా సినిమా ఫంక్షన్లలో, ఆడియో ఫంక్షన్లలో మాట్లాడతారు. హరికృష్ణ లాగా గారే ఆయన మితభాషి, జనరల్ గా భోలా మనిషి. హరికృష్ణ గారు ఎంత భోలాగా మాట్లాడతారో కళ్యాణ్ రామ్ గారు కూడా అంత భోలాగానే మాట్లాడతారు. తమ్ముడిని అంత ప్రేమగా చూసుకుంటాడు ఎన్టీఆర్ని. అండ్ అన్నగా ఆయన చేయాల్సిన బాధ్యతలు ఆయన చేస్తాడు, కొడుకుగా ఆయన చేయాల్సిన బాధ్యతలు ఆయన చేస్తాడు. తండ్రి లెగసీని కాపాడుకుంటూ వస్తున్నాడు, తాతగారు లెగసీని కాపాడుకుంటూ వస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తారా రాదా అనేది ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత రంగు పూసుకొని వచ్చేయని ఆయన, నువ్వు కూడా పసుపు చొక్కా వేసుకుంటే ఆయన రారు. తాతకుండే తత్వం ఆయనకుంది, తండ్రికుండే మానవత్వం ఆయనకుంది. అవి రెండుటిని బేస్ చేసుకొని ఆయన ఈరోజు సినిమా అనేది ప్రమోషన్స్లో ఆయన సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసి ఆయన సుస్థిర స్థానాన్ని ఆయన నిలుపుకోవాలనుకుంటున్నారు. మంచి సబ్జెక్టులు ఎన్నుకుంటాడు కళ్యాణ్ రామ్ గారు, చాలా మంచి వ్యక్తి కూడా.
చాలా మందికి సాయం చేశారు. వాళ్ళ ఆ. పిల్లలు కూడా చాలా మళ్ళీ అద్భుతమైన ఎంతో మంది పిల్లలు. డైరెక్టర్లు కూడా ఇంటర్వ్యూ Yes. చేస్తున్నారు. అండ్ కొత్త వాళ్ళకి ఆయన ఎప్పుడు అవకాశం ఇస్తాడు. సినిమాకి ఫ్లాపా హిట్టా అనే దాంట్లో ఆయన ఉండదు. అవును. నా సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అని అంతే. చూస్తారు. అవును. పటాస్ ఎంత బాగా ఆడిందండి సినిమా, ఎంత బాగా చేశారు. మొన్నటికి మొన్న వచ్చిన మన విశ్వంబర అవును. డైరెక్టర్ చేస్తున్న ఆ సినిమా, ఆయన సినిమానే అనుకుంటా అది. ఐ డోంట్ నో, ఐ ఫర్గాట్ ద నేమ్, ఐఎమ్ సో సారీ టు సే దిస్. సో ఆ సినిమాని కూడా ఆయన బింబిసారా Yes, బింబిసారా కూడా చాలా అద్భుతంగా చేసింది. సో ఈ కళ్యాణ్ రామ్ గారు రాజకీయాల్లోకి వస్తారా అని పక్కన పెడితే, లెట్ హిమ్ డూ హిస్ వర్క్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ.